ఈటీవీ ప్లస్ లో రాబోతున్న ఈ కొత్త సీరియల్లో కామెడీ సీరియల్లో యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బేసికల్లీ నా రియల్ క్యారెక్టర్ ఎప్పుడు జోక్లు వేస్తూ సెటైర్లు వేస్తూ నవ్వుతూ ఉండడం. కానీ ఇన్నేళ్ల నా జీవిత చరిత్రలో సీరియల్స్లో ఎప్పుడు కూడా అలాంటి ఆపర్చునిటీ రాలేదు. ఏడుపులు, నెగిటివ్ క్యారెక్టర్లు, లెన్స్లు, పగలు, ప్రతీకారాలు, పట్టింపులు ఇవన్నీ దాటేసుకుని హాయిగా నవ్వుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా కామెడీ సీరియల్ చేయడం మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ నాలో ఒక కమీడియన్ ఉంది అని గుర్తించిన మా సురేష్ కృష్ణ గారికి. ఈటీవీ ప్లస్ లో రాబోతున్న ఈ కొత్త సీరియల్లో కామెడీ సీరియల్లో యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? దీంట్లో కామెడీ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే చాలా కొంచెం మర్చుకుని చాలా కంఫర్టబుల్గా చాలా ఎంజాయ్ చేస్తూ ఏదో యాక్ట్ చేస్తున్నట్టుగా కాకుండా ఒక లివింగ్ క్యారెక్టర్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చిందనమాట. గణపతి కాంప్లెక్స్ గురువారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు. ఈటీవీ ప్లస్ లో రాబోతున్న ఈ కొత్త సీరియల్లో కామెడీ సీరియల్లో యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? టు బీ ఫ్రాంక్, ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే రియల్లీ దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. చెప్పాలని చెప్తున్నానని కాదు, బట్ ఇట్స్ రియల్లీ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో పర్ఫామ్ చేయడానికి చాలా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే షీఈ్ అ డాన్సర్, షీఈ్ అ మదర్, షీఈ్ ఈవెన్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, షీ లివ్స్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ హౌ షీ బ్యాలెన్సెస్ ఎవ్రీథింగ్. అంటే ఎలా తను అందరినీ ఎలా కలుపుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా ఉంటుంది అనేది యాక్చువల్గా ఈ క్యారెక్టర్ అనమాట. గణపతి కాంప్లెక్స్ గురువారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు. మౌలిక, ఎన్నో సీరియల్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఈటీవీ ప్లస్లో వస్తున్న గణపతి కాంప్లెక్స్ అనే సీరియల్ని ఎందుకు చూడాలి? చాలా కామెడీ సీరియల్ అండి. మీరు తప్పకుండా చూసి కొన్ని నిమిషాలైనా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోతారండి. గణపతి కాంప్లెక్స్ గురువారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు.